తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ పైన కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ జిల్లాలను ఏర్పాటు చేశారు. అందులో రాజంపేట ఉంది, రైల్వే కోడూరు ఉంది. కానీ ఇప్పుడు రాజంపేటను కడప జిల్లాలోకి చేర్చారు, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలోకి చేర్చారు. రాయచోటిని తీసుకువెళ్లి అన్నమయ్య జిల్లా కేంద్రంలోకి చేర్చారు. కానీ అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని మార్చారు. గతంలో రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంది, ఇప్పుడు మదనపల్లి అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంది. అయితే దీనిపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు అధికారంలో ఉంది కదా అని తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలను 3 జిల్లాలోకి మార్చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ పాత పద్ధతిలోనే జిల్లాలను ఏర్పాటు చేస్తే పరిస్థితి ఏంటన్న వాదన తెర మీదకి వచ్చింది. ఇప్పుడు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉండకూడదని పట్టుబట్టి మరి తెలుగుదేశం పార్టీ మదనపల్లిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే రాయచోటిని మళ్ళీ అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయవచ్చు కదా, రాజంపేటను రైల్వే కోడూరుని తీసుకొచ్చి మళ్ళీ అన్నమయ్య జిల్లాలో చేర్చవచ్చు కదా. ఈ విధంగా కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలా పునర్విభజన చేసుకుంటూ వెళ్తే దానికంటూ ఒక అంతు ఉండదు. ఒకసారి చేసినటువంటి వాటిని మరీ మార్చడం అన్నది పద్ధతి కాదు. రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నటువంటి అంశంగా చూడడం కాదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా జిల్లాలను మార్చడం సరికాదు, ముక్కలుగా విడగొట్టడం సరికాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాయచోటిలో తీవ్రంగా నిరసన వ్యక్తమవుతోంది తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటినే ఉంటుంది, మార్పు జరగదు అని మాట్లాడారు. మార్పు జరిగితే రాజీనామా చేస్తాను, మీసం తీయించుకుంటానని మాట్లాడారు. కానీ ఆయన అన్న మాట నిలబడలేదు. మదనపల్లిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేర్చారు. రాంప్రసాద్ రెడ్డి చెప్పినట్టు రాజీనామా చేయాలి, ఎన్నికల్లో పోటీ చేయాలి, అవసరమైతే వైసీపీ పోటీ చేయదు, రాంప్రసాద్ రెడ్డికే మద్దతు ఇస్తుందంటూ గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడంతో రాయచోటిలో ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉంది. రాయచోటి ప్రజలు ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని చేర్చడంతో ఒకవైపు సంబరాలు కనిపిస్తున్నాయి, మరోవైపు ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మదనపల్లికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను మరుగున పరిచే విధంగా, ఆ చరిత్రను తుడిపివేసే విధంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. మదనపల్లిని జిల్లా కేంద్రం చేయడమే కాదు, మదనపల్లి జిల్లాగా కొనసాగించాలి, అన్నమయ్య పేరును ప్రకటించకూడదు, అన్నమయ్య జిల్లాగా పేరు మార్చకూడదు, మదనపల్లి జిల్లాగానే మదనపల్లి కేంద్రంగా ఉండాలని మదనపల్లిలో కొంతమంది ఆందోళన చేస్తున్నారు. వైసీపీ వ్యూహాత్మకంగా ఈ అంశాలను పరిశీలిస్తోంది. అటు రాయచోటి ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటోంది, గౌరవిస్తోంది. మరోవైపు మదనపల్లి ప్రజల అభిప్రాయాలను కూడా గౌరవిస్తోంది, పరిగణలోకి తీసుకుంటోంది. మదనపల్లి చరిత్ర మరుగున పడకూడదు అంటే మదనపల్లి పేరే జిల్లాకు ఉండాలి. ఇది మదనపల్లి జిల్లా ప్రజల డిమాండ్. మదనపల్లిలో జిల్లా కేంద్రం ప్రకటించారనే సంతృప్తి ప్రజల్లో కనిపించడం లేదు. ఎందుకంటే పేరు మారుతోందన్న ఆవేదన మదనపల్లిలో కనిపిస్తోంది. జిల్లా కేంద్రంగా తొలగించారనే ఆవేదన రాయచోటిలో కనిపిస్తోంది. ఎటు చూసినా తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా లబ్ధి కనిపించడం లేదు. జిల్లా చేసినంత మాత్రాన ప్రజలు ఓటు వేయరన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలి. ఆ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, అభివృద్ధి విషయంలో ఇచ్చిన హామీలను పూర్తి చేయాలి. అప్పుడు మాత్రమే ప్రజలు ఓటు వేస్తారు. అంతేకాని జిల్లా కేంద్రాలు మార్చినంత మాత్రాన, కొత్తవి ఏర్పాటు చేసినంత మాత్రాన ప్రజలు ఓటు వేసే పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని మర్చిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు ఈ అంశంలో రాజకీయం చేయాలని ప్రయత్నిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇది బూమ్రాంగ్ అవుతుంది. రాజకీయ లబ్ధి అన్నది సాధ్యం కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.